కన్యసనుల్లో నుండి యూదుల్లో ప్రవేశించిన స్త్రీ. ఎస్తేర్ అయితే యూదుల్లో ఉన్న స్త్రీ అన్యజాతిలోనికి వెళ్ళడం మనకి కనబడుతూ ఉంది. వీరి జీవితాలు అద్భుతమైన దీవెనల చేత నింపబడ్డాయి. మనం ఈ మధ్యాహ్నం ఎస్తేరును మనం చూసుకున్నప్పుడు ఎస్తేరు జీవితంలో ఆమె ద్వారా ఆమె కుటుంబానికి ఆమె జాతికి కలిగిన మేలు మనకి కనబడుతూ ఉంటుంది. చూడండి, ఎస్తేరు గ్రంథం 8వ అధ్యాయం 17వ వచనంలో, మరియు యూదులకు క్షేమమును ఆనందమును సంతుష్టియు ఘనతయు కలిగెను. దేవునికి స్తోత్రం. తన జాతి ప్రజలు ఆనందంగా సంతోషంగా క్షేమంగా సంతుష్టిగా ఘనతగా ఉండునట్లుగా దేవుడు ఈమె ద్వారా ఆశీర్వాదాన్ని విడుదల చేశాడు. దేవుడు ఎవరో ఒకరిని ఎన్నుకుంటాడు. పాత నిబంధన కాలంలో కానివ్వండి, కొత్త నిబంధన కాలంలో కానివ్వండి, మనం చూస్తున్నప్పుడు దేవుడు కొందరు ప్రత్యేకమైనగా కొందరిని ఎన్నుకుని ఏర్పాటు చేసుకుని వారి ద్వారా తన దీవెనలు సంపూర్ణంగా ప్రకటిస్తాడు. అందుకనే మనం కొత్త నిబంధనలో చూసినప్పుడు అపోస్తులు, ప్రవక్తలు, కాపరులు, సువార్తికులు, ఉపదేశకులు అనే వారిని నియమించి సంఘానికి క్షేమాభివృద్ధి కలుగజేస్తూ ఉన్నాడు. పరిచర్య ధర్మాన్ని జరిగిస్తూ ఉన్నాడు. అందరూ కూడా క్రీస్తు స్వారూప్యంలోనికి, ఆ పరిపూర్ణతలోనికి ఎదగడానికి దేవుడు సహాయం చేస్తూ ఉన్నాడు. అంటే ప్రతి వారికి దేవుడు సహాయం చేసి ఒక్కొక్కరు యేసు ప్రభులాగా మారడానికి, ఆ సంపూర్ణతను ధరించుకోవడానికి దేవుడు ప్రత్యేకమైన వ్యక్తులను ఏర్పాటు చేసుకున్నాడు. అలా ఏ వ్యక్తులైతే దేవునికి అప్పగించుకుంటారో, దేవుని పిలుపుకి వారు అంగీకరిస్తారో, వారి ద్వారా దీవెనలు వారి తరతరాలకి కూడా ప్రవహిస్తూ ఉంటాయి. ఎస్తేరు జీవితం ఆ కోవకు చెందిందే. ఆమె ద్వారా మొత్తం ఆ జాతి అంతటికీ దీవెనలు కృమ్మరించబడ్డాయి. వారు బబులోనికి చెరగా రాబడిన యూదులు ఒక పరరాజు పరిపాలనలో ఉన్నారు. అన్యులు వారిని పరిపాలిస్తూ ఉన్నారు. అలాంటి దినాల్లో యూదులు ఇంత గొప్ప మేలుని పొందడానికి ఎవరు కారకురాలయ్యారంటే ఒక స్త్రీ కారణమైంది. ఆ స్త్రీ మనకి ఇక్కడ తాను చేసిన కార్యం ఏంటి, తాను చేపట్టిన బాధ్యత ఏంటి, లేకపోతే తాను ప్రవర్తించిన తీరేంటి అనేది మనకి స్పష్టంగా ఈ ఎస్తేరు గ్రంథంలో కనబడుతూ ఉంటుంది. అహష్వేరోషు రాజు గారి భార్య పేరు వస్తి. అయితే ఆయన ఒక గొప్ప విందు చేయించి ఆ విందుకి వస్తిని రమ్మన్నప్పుడు ఆమె తిరస్కరించింది. తిరస్కరించినప్పుడు అందరి మధ్య ఆయన అవమానం పొందినట్లు భావించి ఆమెని ఏం చెయ్యాలి అని అన్నప్పుడు చుట్టూ ఉన్న మంత్రులు, అధిపతులు ఆయనకు ఒక సలహా ఇస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ కార్యాన్ని చూసినప్పుడు ఇతరులు కూడా, వాళ్ళ భార్యలు కూడా వాళ్ళ భర్తలను తృణీకరిస్తారు. కాబట్టి ఇది కఠినమైన శిక్ష విధించాలి అన్నప్పుడు ఈక ఎప్పుడు కూడా వస్తీ రాజు దగ్గరికి రాకూడదు అని విధిని నిర్ణయించారు. తర్వాత కొన్ని రోజులు పోయిన తర్వాత ఆ ఒంటరితనంలో రాజు బాధపడుతూ ఉన్న సమయంలో మరలా గుంపుగా వచ్చి రాజు వస్తీ స్థానంలో ఎవరినైనా నిలవబెట్టడానికి కోరినప్పుడు రాజు దానికి అంగీకరించాడు. ఆ దేశంలో ఉన్న వారందరి స్త్రీలను సమకూరుస్తూ ఉన్నప్పుడు ఈ ఎస్తేరు కూడా పోగు చేయబడింది. దేవునికి స్తోత్రం. అయితే బైబిలు ఆమెను పరిచయం చేస్తూ ఉంది. తల్లిదండ్రులు లేని బిడ్డగా పినతండ్రి చేత పెంచబడతా ఉంది. కానీ ఆమె సుందర రూపాన్ని, సుందర ముఖాన్ని కలిగి ఉంది. హల్లెలూయా. తల్లిదండ్రులు లేని ఒక దిక్కులేని అనాథను మొర్దెకై పెంచుతూ ఉన్నాడు. మొర్దెకై సంరక్షణలో ఆమె పెంచబడుతూ ఉంది. కన్యకలందరూ రాజు దగ్గరికి పోగు చేయబడుతున్న, రాజనగరికి పోగు చేయబడుతున్న దినాలలో ఎస్తేరును కూడా అక్కడికి తీసుకెళ్లారు. ఎస్తేరు అక్కడికి వెళ్ళినప్పుడు
మొర్దుకై చెప్పాడు, మన జాతి పేరు అక్కడ ఎత్తద్దు అని. కాబట్టి నేను యూదురాల్ని అని చెప్పకుండా మౌనంగానే ఉంది. అయితే రాజు దగ్గరికి వెళ్ళే సమయం ఆసన్నమైనప్పుడు అందరినీ అలంకరిస్తూ ఉన్నారు. అలంకరిస్తూ ఉంటే అందరూ కూడా ఏం చేస్తున్నారంటే, వాళ్ళ మీద పెట్టబడిన హేగే అనే వ్యక్తి ఇచ్చినవి కాకుండా ఇంకా అధికంగా కోరుకుంటూ వారి అలంకారాన్ని ఇంకా ఎక్కువ చేసుకోవాలి అని ఉద్దేశంతో ఇంకా అధికంగా కోరుకుంటున్నారు. ఎస్తేర్ అయితే ఆ హేగే ఏమి ఇచ్చాడో దానినే ధరించి రాజు దగ్గరికి వెళతా ఉంది. దేవునికి స్తోత్రం. 2వ అధ్యాయం 13వ వచనం. మరియు అంతఃపురంలో నుండి రాజు ఇంటిలోనికి వెళ్ళవలసిన సమయమందు ఆమె ఏమేమి కోరునో అది అట్టి స్త్రీకి ఇయ్యబడుట కద్దు. సాయంత్రమందు ఆమె లోపలికి వెళ్ళి మరుదినము ఉపపత్నులను కాయు రాజు యొక్క షండుడైన షేష్గజు అను అతని వశములోనున్న 2వ అంతఃపురమునకు తిరిగి వచ్చును. 15వ వచనం చదువుదాం. మొర్దెకై తన కుమార్తెగా స్వీకరించుకొనిన తన పినతండ్రి అయిన అబీహాయిలు కుమార్తెయగు ఎస్తేరు రాజునొద్దకు వెళ్ళుటకు వంతు వచ్చినప్పుడు స్త్రీలను కాయు రాజు యొక్క షండుడైన హేగే నిర్ణయించిన అలంకారముగాక మరి ఏమీయూ కోరలేదు. హల్లెలూయా. ఏ స్త్రీ అయినా కూడా తను కావలసిన అలంకారాన్ని ధరించడానికి ఒక అవకాశం వచ్చింది. అయితే ఎస్తేరు యొక్క ఆ ప్రత్యేకతను చూపిస్తూ ఉన్నాడు. హేగే చెప్పిన అలంకారం తప్ప మరి ఏది కోరలేదట ఆమె. హేగే ఏది ఇచ్చాడో దాన్నే తీసుకుంది. అంటే మిగిలిన స్త్రీలందరూ ఒక రీతిగా వెళుతూ ఉన్నారు, ఎస్తేరు మరో రీతిగా వెళుతూ ఉంది. ఎస్తేరు యొక్క దీనత్వాన్ని మనం ఇక్కడ చూడగలం. దేవునికి స్తోత్రం. ఆమె సంపూర్ణంగా రాజుకి అంగీకారమైన భార్యగా ఉండడానికి ఇదే కారణం కావచ్చు. అందరూ కూడా ఇంకా వారికి కావలసిన అలంకారాన్ని తీసుకుంటా ఉంటే ఈమె మాత్రం హేగే చెప్పిన అలంకారంతోనే సరిపెట్టుకుంటా ఉంది. దేవునికి స్తోత్రం. అప్పటి వరకు స్త్రీలను కాసే షండుడైన హేగేకి వస్తీ ఏ విధంగా ఉండేదో తెలుసు. వస్తీ యొక్క అందము, ఆ ఆకర్షణ రాజు గారిని ఏ విధంగా మైమరిపింప చేసిందో తెలుసు. కాబట్టి ఇతను ఏం చేస్తున్నాడంటే దానికి తగిన అలంకారాన్ని ఇస్తున్నాడు. మిగిలిన స్త్రీలైతే ప్రత్యేకంగా కోరుకుంటున్నారు. వాళ్ళెవ్వరూ రాజుకి నచ్చలేదు, కానీ హేగే చెప్పినట్లు అలంకరించుకొనిన ఈ ఎస్తేరు మాత్రం రాజు దృష్టికి అంగీకారమైంది. దేవునికి స్తోత్రం. మొదట ఆమె మొర్దెకైకి లోబడింది, తర్వాత హేగేకి లోబడింది. రాజుగారి దగ్గరికి వచ్చేటప్పటికి ఆ దీనత్వం అతనికి ఆమె అంగీకారం అవునట్లు చేసింది. అందుకనే బైబిల్ చెప్తా ఉంది, సాధువైనట్టు మృదువైనట్టు అక్షయ అలంకారం ధరించుకోండి అని పేతురు స్త్రీలకు పిలుపునిస్తూ ఉన్నాడు. చూడండి, పేతురు పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం. సాధువైనట్టియు మృదువైనట్టియునైన గుణమును అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను. అది దేవుని దృష్టికి మిగుల విలువ గలది. అది దేవుని దృష్టికి మిగుల విలువ గలది. సాధత్వం, మృదత్వం అనే అక్షయ గుణం అనే అలంకారం ధరించుకోండి. అది దేవుని దృష్టికి మిగుల విలువ గలది. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో దేవుడు ఆయన దృష్టిలో విలువైనదిగా దేన్ని చూడాలి అనుకుంటున్నాడంటే సాధత్వం, మృదత్వం, దీనత్వం. ఎస్తేరు రాసుకే నచ్చేసింది అంటే మన రాసు అయిన యేసు ప్రభుకి మనం నచ్చాలన్నా కూడా ఈ సాధత్వం, మృదత్వాన్ని ఆయన కోరుకుంటున్నాడు. ఇది అక్షయ అలంకారం అట, హృదయాంతరంగపు అలంకారం. ఇది దేవుని దృష్టికి మిగుల విలువ కలిగినది. దేవుని బిడ్డలారా, మన దీనత్వాన్ని లోకం చూసేలాగా ప్రదర్శించబడాలి. బాగా తగ్గిపోవడానికి, అన్ని విషయాల్లో దీనులుగా
మృదువుగా సాధువులుగా ఉండడానికి చూసుకోవాలి. ఈ మంచి లక్షణం మన రాజైన యేసు ప్రభు దృష్టికి విలువ కలిగినది. దేవునికి స్తోత్రం. సంఘములో చేర్చబడిన మనకి గుణాన్ని పరిశుద్ధాత్ముడు కోరుకుంటున్నాడు. ఆయన సంఘ వధువుగా పెండ్లి కుమార్తెగా సిద్ధపడుతున్న మనం ఈ లక్షణాన్ని తప్పకుండా కలిగి ఉండాలని పరిశుద్ధాత్ముడు సెలవిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అది దేవుని దృష్టికి మిగుల విలువ కలిగిందట. రెండవదిగా మనం చూస్తే ఇక్కడ ఎస్తేరు రాజు దగ్గరికి వెళ్ళే ఒక సమయం వచ్చింది. వస్తీకి ఎస్తేరుకి ఉన్న తేడా మనకి ఇక్కడ కనబడతా ఉంది. ఆమె రాజు దగ్గరికి రాబట్టబడుతున్నప్పుడు ఆమె నిరాకరిస్తూ ఉంది. అయితే ఎస్తేరు రాజు దగ్గరికి రాకూడదు అనే శాసనం వచ్చింది. ఎవ్వరు కూడా రాజుగారు పిలిచే వరకు ఆ దినాల్లో రాజు దగ్గరికి వెళ్ళడానికి లేదు. ఆ సమయంలో యూదుల మీద ఒక కుట్ర జరిగింది. హామాను అనే అతను యూదులందరినీ చంపడానికి ఒక ప్రయత్నాన్ని చేస్తూ ఉంటే ఎస్తేరు రాజు దగ్గరికి వెళ్ళడానికి 3 దినాలు ఉపవాస ప్రార్థన చేస్తూ ఉంది. దేవునికి స్తోత్రం. ఉపవాస ప్రార్థన చేసి రాజు ఎదుట నిలబడడానికి వెళ్ళింది కాబట్టి విజయాన్ని చూడగలిగింది. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు అనే మహారాజు ఎదుట సంఘం అన్ని విషయాల్లో యోగ్యంగా కనబడాలి అంటే తప్పకుండా ప్రార్థన అవసరం. హల్లెలూయా. 3 దినాల ప్రార్థన ఆమెను ఏం చేసింది అంటే రాజు దగ్గర నిలవబడ్డానికి శక్తివంతురాలుగా చేసింది. చూడండి 16వ వచనం. నీవు పోయి సూషానందు కనపడిన యూదులందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసముండి 3 దినములు అన్నపానములు చేయకుండుడి. నేనును నా పనికత్తెలను కూడా ఉపవాసముందుము. ప్రవేశించుట న్యాయ వ్యతిరిక్తముగా ఉన్నను నేను రాజునొద్దకు ప్రవేశించుదును. నేను నశించినా నశించెదను. హల్లెలూయా. ప్రవేశించడానికి ఇది న్యాయ వ్యతిరేక్తంగా ఉంది, కానీ నేను వెళతాను అంటుంది. ఇది నేను చేస్తాను అంటుంది. ఒకవేళ నశించిపోయే అవసరత వస్తే కూడా నశించిపోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను అంటుంది. దేవునికి స్తోత్రం. ఆ తర్వాత ఆమె రాజవస్త్రాలు రాజభూషణాలు ధరించి రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు రాజు ఏం చేస్తున్నాడంటే ఆమెను అంగీకరిస్తూ ఉన్నాడు. 5వ అధ్యాయం 1వ వచనం. 3వ దినమందు ఎస్తేరు రాజభూషణములు ధరించుకుని రాజు నగరి యొక్క ఆవరణములో రాజు సన్నిధికి వెళ్ళి నిలిచెను. రాజనగరు ద్వారమునకు ఎదురుగా ఉన్న రాజావరణములో తన రాజాసనం మీద రాజు కూర్చుని ఉండెను. రాణి అయిన ఎస్తేరు ఆవరణములో నిలవబడి ఉండుట రాజు చూడగా ఆమె యందు అతనికి దయ పుట్టెను. రాజు తన చేతిలో నుండి బంగారపు దండమును ఎస్తేరు తట్టు చాపగా ఎస్తేరు దగ్గరకు వచ్చి దండం యొక్క కొన ముట్టెను. హల్లెలూయా. ఆమె ఉపవాసం ఉంటుంది. ఆమె చెలికత్తెలను ఉపవాసం పెట్టింది. తర్వాత తన అన్నగారైన మొర్దెకైతో చెప్తా ఉంది, మనం యూదులందరినీ కూడా ఆ రోజున ఏం చేయాలి, సమాజ మందిరములో సమకూర్చి నా నిమిత్తం ఉపవాసం ఉండి 3 దినాలు ప్రార్థన చేయించు అంటుంది. దేవునికి స్తోత్రం. ఈ రోజున దేవుని బిడ్డలారా ఇదే అవసరం. నీవు ప్రార్థన చేయాలి, తర్వాత నీతో ఉన్నవారు ప్రార్థన చేయాలి, తర్వాత సమాసములో ప్రార్థన జరగాలి. ప్రార్థనలో ఈ సంపూర్ణతను మనం ఈ దినాల్లో చూడలేకపోతున్నాం. వ్యక్తిగత ప్రార్థన ఉంటే కుటుంబ ప్రార్థన ఉండదు, కుటుంబ ప్రార్థన ఉంటే సంఘ ప్రార్థన ఉండదు. ఇవన్నీ కూడా పరిపూర్ణంగా ఉన్నప్పుడే ఆ వ్యక్తి ఏం చేయగలుగుతాడంటే దేవుని దయను సంపాదించుకోగలుగుతారు. దేవునికి స్తోత్రం. దేవునికి అంగీకారం అవడానికి ఆమె ఎంచుకున్న మరొక పద్ధతి ఏంటి అంటే ఉపవాస ప్రార్థన. దేవునికి స్తోత్రం. నీకు వ్యక్తిగత ప్రార్థన జీవితం ఉందా? యేసుక్రీస్తు ప్రభు ఈ గొప్ప లక్షణాన్ని ఈ లోకంలో మనకు మాదిరిగా చూపించారు. ఆయన అరణ్యములోనికి వెళ్ళి ఏకాంతంగా ప్రార్థన చేసేవారు. నేను ఏకాంతంగా ప్రార్థన చేస్తానండి, కొంత సమయం దేవునితో ఉండానండి అని చెయ్యెత్తి మీరు చూపించగలిగితే
నిజంగా మీరు ధన్యులు. దేవుని దయ మీ మీద ఎల్లప్పుడూ ఉంటుంది. దేవునికి స్తోత్రం. అంత మాత్రమే సరిపెట్టుకోకూడదు. నేను ప్రార్థన చేసేసుకుంటున్నాను అని సరిపెట్టేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. నీతో ఉన్న వారిని కూడా నువ్వు ప్రార్థనలో నడిపించాలి. అందుకనే అంటుంది, నా చెలికత్తెలను కూడా ప్రార్థనలో పెడతాను. హల్లెలూయా. నా చెలికత్తెలు కూడా ప్రార్థనలో ఉంటారు. ఈ రోజున మన కుటుంబాలలో ఉన్న ప్రతి వారిని కూడా ప్రార్థనలో నడిపించాలి. మనం ఒంటరిగా ప్రార్థన చేసుకుని సరిపెట్టుకోవద్దు. మన కుటుంబం వాళ్ళు దానికి మనకి సహకరించరు. ప్రార్థన చేయమంటే చాలా విసుక్కుంటారు, చాలా కసురుకుంటారు. కొన్ని కుటుంబాల్లో అందరూ కలిసి ప్రార్థన చేసుకోవచ్చమ్మా, ప్రార్థనలో ఉండమ్మా అంటే అందరూ తిరుగుబాటు చేసే కుటుంబాలు కూడా ఉన్నాయి. అయితే దేవుని బిడ్డలారా, నాతో ఉన్న చెలికత్తెలు కూడా ప్రార్థన చేస్తారు అని చెప్పిన ఎస్తేరు వాక్యాన్ని మనం నెరవేర్చాలి. దేవునికి స్తోత్రం. వ్యక్తిగత ప్రార్థన, కుటుంబ ప్రార్థన, మూడవదిగా సంఘ ప్రార్థన. ఈ మూడు సమానంగా ఉన్నవాళ్ళు నిశ్చయంగా ఆశీర్వదించబడతారు. దేవునికి స్తోత్రం. ఈ మూడు ప్రార్థనలు చేసిన తర్వాత ఆమె ఏమనుకుంటుంది అంటే, ఒకవేళ అప్పటికీ కూడా మేలు జరగకపోతే నేను నశించిపోతాను అంటుంది. కానీ ఆమె రాజు ఆవరణలోనికి ప్రవేశించగానే రాజుగారు దయను పొందుకుంటుంది. ఈ రోజున యేసురాజు దయ మన మీదకి రావాలి అంటే దేవుని బిడ్డలారా, తప్పకుండా మనం ప్రార్థన చేయవారమై ఉండాలి. హల్లెలూయా. తర్వాత మనం చూసినప్పుడు ఆమె సమస్య చాలా తీవ్రమైనది. ఎందుకంటే ఆమె మౌనంగా ఇప్పుడు ఉంటే యూదులందరూ కూడా నశించిపోతారు. తన అన్నగారు చనిపోతాడు, ఆఖరికి తన మీద కూడా ప్రాణాపాయం వచ్చే పరిస్థితి దాపురిస్తుంది. అయితే రాజు అంటున్నాడు, రాజ్యంలో సగం మట్టుకు నేను నీకు ఇచ్చేస్తాను అంటున్నాడు. రాణి రాగానే అతనికి దయ కలిగింది కాబట్టి రాజ్యంలో సగం మట్టుకు నీకు ఇస్తాను అంటే ఆమె ఏమంటుందంటే, నీవు నీ మంత్రి గారు కలిసి నేను ఏర్పాటు చేస్తున్న విందుకు రావాలి అని కోరుకుంటుంది. చూడండి 8వ వచనం. రాజువైన తామును హామానును మీ నిమిత్తము నేను చేయింపబో విందునకు రావలను. రాజువైన తాము చెప్పినట్లు రేపటి దినమున నేను చేయుదును. ఇదే నా మనవియు నా కోరికయు అనెను. హల్లెలూయా. రాజుగారితో పాటు వాళ్ళకి ఎవరు శత్రువుగా ఉన్నాడో ఆ హామానుని ఏం చేస్తూ ఉంది, తన ఇంటికి ఆహ్వానిస్తూ ఉంది. రాజుగారు రాజ్యంలో నీకు సగం మట్టుకు నేను ఇచ్చేస్తానమ్మా అని చెప్పినప్పుడు, ఇదిగో ఈ హామాను నాకు హాని తలపెడుతున్నాడు, ఈ వ్యక్తి ద్వారా మాకు ప్రాణహాని ఉంది, మా జాతి అంతా నశించిపోబోతుంది, ఇదిగో మేము ఫలానా రోజున చనిపోతాము అనే తాకీదు మీ ద్వారానే బయలుదేరింది అని ఆమె తొందరపాటుగా ఏదో ఒకటి అప్పుడు చెప్పేయాలి. కానీ ఎక్కడ తొందరపడడం లేదు. దేవునికి స్తోత్రం. చాలా నిదానంగా ఆమె అంటుంది, నేను ఏర్పాటు చేసిన విందుకు రండి. దేవునికి స్తోత్రం. ఆ మొదటి రోజు విందుకు వచ్చాడు. రాజుగారు అంటున్నారు, నీకు రాజ్యంలో సగమైన ఇచ్చేస్తాను, ఏంటి చెప్పు అంటే, మరలా రేపు విందుకు రండి. దేవునికి స్తోత్రం. ఆమె ఎంత నిదానంగా ఉందో చూడండి దేవుని బిడ్డలారా. ఈ లక్షణమే ఈ రోజున సంఘానికి కావాలి. దేవునికి స్తోత్రం. దేవుని ఆలోచనలు మనం తీసుకోవాలి. మరలా 2వ రోజు కూడా రాజుగారు వచ్చి రాణిని అడుగుతున్నాడు, నువ్వు ఏం కోరినా నేను ఇస్తాను, ఏం కోరినా నేను ఇస్తాను. ఆ సమయంలో ఆమె నోరు విప్పి మాట్లాడుతూ ఉంది. దేవుని బిడ్డలారా, జ్ఞాన హృదయం కలిగివారు ఏదైనా ఒక ఆలోచన చేయవలసి వచ్చినప్పుడు, ఏదైనా ఒక పని చేయవలసి వచ్చినప్పుడు వాళ్ళు నిదానంగా ఉంటారు. దేవునికి స్తోత్రం. పరిశుద్ధ గ్రంథం మనల్ని ఏం చెబుతా ఉందంటే, కనిపెట్టండి, వేచి ఉండండి, మెలకువగా ఉండండి. దేవునికి స్తోత్రం. ఈ లక్షణాలు ఈ రోజున సంఘమైన మనకి కావాలి. మన ప్రతి సమస్యకి ఒక జవాబు రావాలి అనుకున్నప్పుడు మనం ఏం చేయాలి అంటే, ప్రతిదాని విషయంలో నిదానంగా ఉండాలి. ఈ రోజున కుటుంబాలు విడిపోవడానికి కానివ్వండి, లేకపోతే చల్లా చెదురైపోవడానికి, పరిస్థితులు
వ్యతిరేకంగా అయిపోవడానికి నిదానం లేక, నిదానంగా ఆలోచనాపూర్వకంగా ఉన్నప్పుడు అన్నీ కూడా సజీవంగా జరుగుతాయి. దేవుని పాదాల దగ్గర ప్రతి విషయంలో కనిపెడతా ఉన్నప్పుడు మొదటి రాజుగారు అక్కడ నిలవబడి రాణికి దండం చూపించినప్పుడే అంటున్నాడు, నీకు రాజ్యంలో సగం ఇస్తాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం. నువ్వు అడగాలే కానీ రాజ్యంలో సగం ఇస్తాను అన్నప్పుడు కూడా ఆమె నోరు మెదపడం లేదు. తర్వాత రెండవ రోజు అతను విందుకు వచ్చినప్పుడు కూడా నోరు మెదపడం లేదు. మూడవ రోజు ఆమె తాను ఏది చెప్పాలనుకుందో అప్పుడు చెప్పింది కాబట్టి ఆ సమయానికి అది అద్భుతమైన పరిష్కారం రాగలిగింది. జ్ఞానం అనేది ఎలాగ వస్తుంది అంటే మనం దేవుని సన్నిధిలో దేవుని ఆలోచన కొరకు కనిపెడతా ఉన్నప్పుడు సరైన రీతిలో ప్రవర్తించగలుగుతాం. దేవునికి స్తోత్రం. సమయానుకూలంగా ప్రవర్తించగలుగుతుంది. ఎక్కడ రాజుగారికి నొప్పి కలగకుండా ప్రవర్తించగలుగుతూ ఉంది. అప్పటికే రాజుగారికి ఈ హామాను అంటే చాలా ప్రేమ. హామానికి సమస్తం మీద అధికారిగా నిలవబెట్టాడు. ఇప్పుడు ఆ హామాని గురించి వ్యతిరేకమైన ఒక పదం పలకాలి అనడానికి ఆమె ఎంతో నిదానాన్ని కలిగి ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకనే బైబిల్లో ఉంది, వినుటకు ఎగిరిపడేవారిగా ఉండాలట, మాట్లాడడానికి ఏముండాలి? నిదానం కలిగి ఉండాలి. దేవుడు ఆయన కొరకు, ఆయన ఆలోచన కొరకు కనిపెట్టే వారి విషయంలో ఆయన ఆనందిస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. ఆయన కృప కొరకు కనిపెట్టే వారి విషయంలో దేవుడు ఆనందిస్తూ ఉంటాడు. ఈ చక్కటి లక్షణాన్ని సంఘము అవలంబించాలి. ఈ 3 అద్భుతమైన లక్షణాలు మనం చదువుకున్న ఆ ముగింపులో ఏం జరిగింది చూడండి. 8వ అధ్యాయం 16వ వచనాన్ని మరలా చదువుదాం. మరియు యూదులకు క్షేమమును ఆనందమును. యూదులకు క్షేమం. దేవునికి స్తోత్రం. యూదులకు ఏం కాయింది? క్షేమం వచ్చింది. యూదులకు ఏమొచ్చింది? ఆనందం వచ్చింది. యూదులకు ఏమొచ్చింది? సంతృష్టి వచ్చింది. యూదులకు ఏమొచ్చింది అంటే ఘనత వచ్చింది. 4 లక్షణాలు మనకి ఇక్కడ కనబడతా ఉన్నాయి. క్షేమం. మన కుటుంబాలకి ఏం కలగాలి? ఇప్పుడు ఈ దినాల్లో క్షేమం కలగాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన కుటుంబానికి ఆనందం కలగాలి, మన కుటుంబానికి సంతృష్టి కలగాలి, మన కుటుంబాలకి ఘనత కలగాలి. ఈ 4 ఆశీర్వాదాలు మన కుటుంబాల్లో నెరవేర్చబడాలి అంటే ఒక ఎస్తేరు క్రమాన్ని మనం అనుసరించాలి. దేవునికి స్తోత్రం. మన కుటుంబంలో కానీ ఈ చక్కటి అలంకారం, దేవుడు దృష్టిలో విలువైన అలంకారాన్ని ధరించాలి. రెండవదిగా ప్రార్థన. దేవునికి స్తోత్రం. నేను ప్రార్థిస్తున్నానా? నా కుటుంబాన్ని ప్రార్థనలో పెడుతున్నానా? సమాసంతో కలిసి దేవుని మొరపెడుతున్నానా అనే విషయంలో నిన్ను నీవు క్రమపరుచుకోవాలి. మూడవదిగా చూసినప్పుడు ప్రతి పరిస్థితికి కూడా మనం నిదానంగా దేవుని సన్నిధిలో కనిపెట్టి ఆలోచన చేసేవారిగా ఉండాలి. అందుకనే సామెతల గ్రంథంలో చెప్తున్నాడు, నువ్వు ఏదైనా ఒకటి కట్టాలి అనుకున్నప్పుడు, ఏదైనా ఒక చెయ్యాలి అనుకున్నప్పుడు ముందు నిదానించు. దేవునికి స్తోత్రం. ముందు దేన్ని నేను ఈ పనిని చేయగలనా అని చూడు, ఆ తర్వాత నువ్వు ముందుకు వెళ్ళు. దేవునికి స్తోత్రం. దేవుని సన్నిధిలో కనిపెట్టే లక్షణం ఉండాలి. అప్పుడు అద్భుతమైన ఫలితాన్ని మనం చూడగలుగుతాం. పరిశుద్ధుడానికి వందనాలు చెల్లిస్తున్నాను. మా ప్రియ రక్షకానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయనా. అయ్యా, ఘనతగా, సంతోషంగా, సంతుష్టిగా, క్షేమంగా ఉండాలనుకుంటున్న నీ బిడ్డలు ఎస్తేరు లక్షణాలను యేసునామమున కలిగి ఉందురుగాక, యేసునామమున కలిగి ఉందురుగాక. తండ్రి నీకు స్తోత్రాలు. మీ దృష్టికి మిగుల విలువ కలిగిన ఆ దీనత్వాన్ని ధరించుకొందురుగాక. నీ దయను సంపాదించుకొని అయ్యా
ప్రార్థనలో సంపూర్ణంగా నడుచుకొందురుగాక. తండ్రి మీరే ఆశీర్వదించండి నాయన. అయ్యా తండ్రి జ్ఞాన హృదయం దయచేయండి. జ్ఞానముతో ఆలోచనతో అయ్యా కనిపెట్టుకుంటూ ముందుకు సాగిపోయేవారిగా యేసునామమున దీవించండి. దేనికి తొందరపడేవారిగా కాకుండా అయ్యా నిదానముగా ఉండేవారిగా ఆశీర్వదించండి. యేసు నామములో ఈ లక్షణాలతో నీ బిడ్డలు నింపండి ప్రభా. యేసు నామములో ఈ లక్షణాలు కలిగి ఉందురుగాక. ఆశీర్వదించి అద్భుతం చేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. విజయవాడలో దహించు అగ్ని ఆశీర్వాద అభిషేక కూడిక జూలై 1వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం చాంద్ కళ్యాణ మండపం, రైల్వే స్టేషన్ దగ్గర, పూర్ణానందపేట, విజయవాడ. మరిన్ని వివరాలకు 903-222-4646 మరియు 903-222-4747. పరిశుద్ధాత్మ దేవుని గురించి లోతైన విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? ఆత్మను పొందుకొని బలమైన సేవ చేయాలనుకుంటున్నారా? వాక్యంలో లోతైన మర్మాలను తెలుసుకోవాలని ఆశపడుతున్నారా? రాజమహేంద్రవరం కాటవరం గ్రామంలో దహించు అగ్ని స్కూల్ ఆఫ్ డునామిస్ పరిశుద్ధాత్మ పాఠశాల జూలై 7వ తేదీ నుండి ప్రారంభించబడును. ఈ పరిశుద్ధాత్మ పాఠశాలలో దైవజనులు డాక్టర్ థామస్ గారు, డాక్టర్ షీబా థామస్ గారు పరిశుద్ధాత్మను గురించి లోతైన విషయాలు మీకు బోధించెదరు. స్త్రీ పురుషులకు ప్రత్యేక వసతి సదుపాయాలు కలవు. రిజిస్ట్రేషన్ ఫీజు 2500 రూపాయలు మాత్రమే. స్థలం దహించు అగ్ని రివైవల్ సెంటర్, కాటవరం, రాజమహేంద్రవరం. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. సికింద్రాబాద్ లో దహించు అగ్ని అద్భుత అసాధారణ కూడిక ప్రతి శనివారం సాయంత్రం 5 గంటల నుండి ప్రారంభించబడును. స్థలం ఎస్పీజీ చర్చ్ గ్రౌండ్, అల్ఫా హోటల్ వెనుక, సికింద్రాబాద్. మరిన్ని వివరాలకు 9494940074 మరియు 75. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని అభిషేక ఆదివారపు ఆరాధన ఇప్పుడు ప్రతి ఆదివారం ఉదయం 9:30 నుండి ప్రారంభించబడును. తప్పక పాలు పొందండి, దైవిక ఆశీర్వాదం పొందండి. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మీ ప్రార్థన అవసరతలకు 9494940072 మరియు 73. ఈ టీవీ కార్యక్రమాన్ని చూసి ఆశీర్వదించబడినట్లయితే దహించు అగ్ని టీవీ పరిచర్యకు మరియు బ్లెస్సింగ్ ల్యాండ్ కు సహకరించండి. దహించు అగ్ని ట్రస్ట్ కరెంట్ అకౌంట్ నెంబర్ 357222444370, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెయిన్ బ్రాంచ్, రాజమహేంద్రవరం. మై అడ్రస్ డాక్టర్ థామస్, దహించు అగ్ని మినిస్ట్రీస్, తుమ్మలోవా, రాజమహేంద్రవరం.